ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వారులరా, మన హృదయం అన్నది శుద్ధిగా ఉన్నట్లయితే తప్పక దేవుడిని మనం చూడగలుగుతాం, దైవ దర్శనమును పొందగలుగుతాం, దేవుని యొక్క ఉనికిని మనం అనుభవించగలుగుతాం. మన హృదయం అన్నది శుద్ధిగా ఎప్పుడు ఉంటుంది అంటే, దేవుడు భయము మనలో ఉన్నప్పుడు మన హృదయం అన్నది శుద్ధిగా ఉంటుంది. దేవుని భయము లేని హృదయం అనేది శుద్ధిగా ఉండదు. అనేక చెడు ఆలోచనతో, చెడు వ్యసనాలతో, చెడు విషయాలతో ఇటు మనసు ఇటు శరీరం రెండు కూడా నిండిపోయి ఉంటుంది. అయితే ఈ మలినమైన శరీరం, మలినమైన హృదయం కలిగిన వారు దేవుణ్ణి చూడలేరు, దేవుణ్ణి చేరలేరు, నిత్యత్వాన్ని కూడా పొందలేరు. అయితే మన హృదయం శుద్ధిగా ఉన్నట్లయితే దేవుణ్ణి చూసే భాగ్యం మనకి కలుగుతుంది. మనమంతా కూడా మందిరానికి వెళ్ళేది దేనికి? మన పాప జీవితాన్ని మార్చుకోవడానికి, మన యొక్క శాప జీవితాన్ని తొలగించుకోవడానికి, మన స్థితిగతులు మారాలి, మనము దేవునికి చేరువవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రతి వారము ప్రతి కూడికలకు మనం వెళ్తాం. అయితే ప్రతి కూడికలకు ప్రార్థనకు వెళుతున్నటువంటి మనము, మన హృదయం శుద్ధిగా ఉందా? మన హృదయం శుద్ధిగా ఉందా అంటే మీకు మీరే ఆలోచన చేయాలి. మీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోండి. ఈ హృదయం శుద్ధిగా ఉండాలి. దేవుని భయం అనేది ఉండాలి. ఒక పని చేస్తే అయ్యో ఈ పని ద్వారా దేవుడు శిక్షిస్తాడు నన్ను, దేవునికి ఇది ఇష్టం లేని కార్యం అని చెప్పి దూరంగా మనం వెళ్ళగలిగితే మన హృదయం శుద్ధిగా ఉన్నట్టు. ఆ ఉన్న కార్యాల్లో మనం అలాగే కమిట్మెంట్ అయిపోతే మన హృదయం శుద్ధిగా లేదు అనే విషయాన్ని మీరు గమనించగలరు. గనుక ప్రియులరా, ఉదయకాల సమయం వాగ్దానాన్ని వింటున్న మీరు మీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోండి. వాక్యముతో మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ప్రార్థన చేసుకోండి, మీ హృదయం శుద్ధి అవుతుంది. దేవుని భయము కలిగి ఉండండి, మీ హృదయం శుద్ధి అవుతుంది అన్న విషయాన్ని మీరు గమనించి వాక్యంతో మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ప్రార్థనతో మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. దేవుని భయం కలిగి మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. తప్పక దేవుణ్ణి చూడగలుగుతారు. నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన దేవుడు ఆలకించటం లేదు. నాకు అసలు దేవుడు ఉన్నాడా నాకు అగుపడటం లేదు, కనబడటం లేదు, దేవుని యొక్క ఆచూకి నాకు అగుపడటం లేదని చెప్పి దేవుని యొక్క ఉనికిని నేను చూడలేకపోతున్నాను అని నువ్వు ఒకవేళ అనుకుంటూ ఉన్నావు. కారణం ఏంటంటే నీ హృదయం వాక్యం చేత శుద్ధిపరచబడలేదు కాబట్టి, ప్రార్థన ద్వారా నీ హృదయం శుద్ధిపరచబడలేదు కాబట్టి. దేవుని భయం ఉంటే నీ హృదయం శుద్ధీకరించబడతాయి, దేవుని చూడగలుగుతావు. గమనించి మరి నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావా? ఇక మీదట వాక్యాన్ని చదువుతావా? ప్రార్థన చేస్తావా? దైవ భయం కలిగి ఉండి దేవుణ్ణి చూస్తావా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడారు, అందులకే వందనాలు. నిన్ను చూసే భాగ్యము ప్రతి వారికి దయచేయండి. వాక్యాన్ని ధ్యానించే కృపనివ్వండి. ప్రార్థన ఆత్మని దయచేయండి. నీ భయం కలిగిన వారై దేవా నిన్ను చూసే భాగ్యాన్ని దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.